కీర్తనలు 22, 27, 28. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. ఎవరంట? భూమిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరి తట్టుకు తిరుగుతారంట? బూదిగంతముల నివాసులు అందరూ ఆ యేసు ప్రభు పక్షాన తిరగాల. అందుకు యేసు ప్రభు వచ్చి మనకు జీవాన్ని ఇచ్చిండు. ఓకేనా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చిండు. మానవునికి వచ్చిండా, దేవునికి వచ్చిండా? నీలాగా నాలాగా వచ్చిండా, లేకపోతే ఆయన వేరేలాగా వచ్చిండా? మనలాగా వచ్చిండు. ఓకే, ఆయన దేవుడా కాదా? దేవుడు ఏం చేసిండు? ఇప్పుడు నేను బయటికి పోతే, మొన్న మీటింగ్కి వెళ్తే ఏం చేస్తాను? నేను మొత్తం ఒక బిషప్ లాగా తయారుపడి పోతానా? అవునా కదా? టై కట్టుకొని సూట్ కట్టుకొని దేనికి పోతే వాళ్ళందరూ చూస్తారు. ఇట్లా చూడంగానే అర్థమైపోతుంది వాళ్ళకి. ఏం అర్థమవుతుంది? ఒక బిషప్ వస్తున్నాడు అని కదా. ఒకవేళ ఎవ్వరు నన్ను గుర్తుపట్టారు, వేరే ప్రదేశానికి పోతున్నా, ఆ దుస్తులు లేకుండా పోతే నన్ను బిషప్ అని పిలుస్తారా? ఇట్లా పోయినా అనుకో, ఇట్లా పోతే గుర్తుపడతారా నన్ను? ఒకవేళ అట్లా మొత్తం క్రాస్ అది ఇది వేసుకొని పోతే, వాళ్ళు నాకు తెలియకపోతే కూడా వాళ్ళు ఏమంటారు? అరే, ఒక బిషప్ వస్తుండ్రా కదా. యేసు ప్రభు కూడా ఏం చేసిండంటే అన్నీ వదిలేసిండు. ఆయన దేవుడు, ఆ దేవుని శక్తి, దేవుని రూపము, స్వరూపము అంతా వదిలేసి ఆర్డినరీ మానవుడిగా జన్మించిండు. ఆయనను చూస్తే, అరే ఈయన మన నజరేతులో ఉండే కదా, ఆయన మేరీ యోసేఫ్ ఆయన కుమారుడు అని అందరూ అంటుండే. ఎందుకు? ఆయన పుట్టడం జరిగింది మరియా గర్భంలో. అర్థమైందా? ఇప్పుడు మీలో పాపం ఉందా? మనలో పాపం ఉందా? ఉందనే మనం ఇక్కడ భూమిలో కూర్చొని చదువుకుంటున్నాం. ఓకేనా? ఆ పాపం మనలో ఉంది కాబట్టి దేవుడు రావాలా, వచ్చి మానవ రూపం తీసుకోవాలా. మానవ రూపం తీసుకోవాలి అని అంటే ఎట్లా? అద్భుత రీతిగా ఆయన పరిశుద్ధాత్మ పవర్ ద్వారా మరియ గర్భంలో ఎంటర్ అయ్యిండు. దేవుని శక్తి అని అన్నప్పుడు మానవులకు ఇంపాసిబుల్, దేవునికి పాసిబుల్. ఓకేనా? సర్వజనులు దేవుని దగ్గరికి వస్తారంట. యేసు ప్రభు కూడా ఆయన మానవుడిగా వచ్చి ఈ లోకంలో జన్మించి ఆయన మన లెక్క ఆ ఆకాశం యొక్క శక్తిని ఆయన ట్యాప్ చేసిండు, పొందుకున్నాడు. ఆయన ఈ భూమిలో ఉండి నిరూపించిండు, ఒక మానవుడిగా మీరు సూపర్ న్యాచురల్లో మీరు మూవ్ కావచ్చు. నేను కూడా మీ లెక్కనే, నేను ఏదో పెద్ద దేవునిగా దిగలే. నేను దేవుడు అయితే కూడా మొత్తం వదిలిపెట్టేసిన, నా బట్టలు, నా పవరు, నావన్నీ పరలోకంలోనే వదిలేసి మనిషిగా వచ్చిన. ఇక్కడికి వచ్చి ఏం చేసిన? ఆత్మలో నేను రిసీవ్ చేసుకున్నా పవర్, ఫైర్, గిఫ్ట్స్,
హీలింగ్, మిరకల్స్ అవి కూడా మీరు చేయగలుగుతారు అని యేసుప్రభు నిరూపించండి. అవునా కదా?